నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలను చెబుతుంటాడు. ఇలా చెబుతూ తాను కూడా కొద్ది కాలానికి ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. వాస్తవానికి ఆయన చెప్పిన వాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. జరగనివైతే లెక్క పెట్టలేనంత ఉన్నాయి. తాజాగా ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి జాతకం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుగోపాల స్వామిని యాంకర్ కేసీఆర్ గురించి ప్రశ్నించారు. ఇప్పటి వరకు క్లీన్ పాలిటిక్స్ చేసిన ఆయన ఎలా అరెస్ట్ అవుతారని అడిగారు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తాను చెప్పలేనని, కేసీఆర్ మాత్రం తప్పకుండా జైలుకు వెళ్తారన్నారు. కొంచెం ఆలస్యమైనప్పటికీ కేసీఆర్ మాత్రం జైలు జీవితం గడపక తప్పదన్నారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతారని వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఇటీవల ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కూడా జైలు జీవితం గడపాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వంతు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలతో పాటు వివిధ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. దీని ప్రకారం చూస్తే కేసీఆర్ కూడా త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశం ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. తుంటి ఎముక విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం కవిత అరెస్టుపై న్యాయ పోరాటం చేయడానికి కేటీఆర్ సమాయత్తమవుతున్నారు.